ఏంటంటే మంచిగా సెటిల్ అయిన లైఫ్ అంటే ఎట్లా అంటే 2 లక్షల జీతము అంటే వనస్థలీపురంలో సొంత మిల్లు, తర్వాత కొంగర కళాల ల్యాండ్, అంటే ఒక మనిషికి ఇంతకంటే ఏం కావాలి? అవునా కదా? ఇంకోటి అందరికంటే నాకున్న అదృష్టం ఏంటిదంటే వనస్థలీపురం నుంచి కొంగర పోవడం దగ్గరనా దూరమా? అంటే ల్యాండ్ కూడా కన్నా దగ్గరలో అవైలబుల్ ఉంది. ఒక అంటే రూమ్ కట్టుకున్నా మంచిగా. అంటే అందరు కూడా ఏమనుకుంటారు అంటే ఇంతకంటే లైఫ్ అనేది ఇంకేమీ ఉండదు, అంతే కదా? సో భగవంతుడు అన్ని కూడా నాకు ఇచ్చేసిండు. ఇచ్చేసిన జీవితంలో అంటే ఒక అంటే పాత సినిమాలో ఒక సాంగ్ ఉంది అన్నమాట. అంటే నాకు అంటే సింగర్ని కదా వచ్చిందా నేను లైఫ్ చెప్తా. అందమైన జీవితము అద్దాల మయము, అంటే అద్దం లాగా ఉన్న జీవితం అన్నమాట. సో అటువంటి జీవితంలో రాళ్ళు పడితే ఎట్లా ఏమవుతుంది? అద్దం పగిలిపోతా లేదా? అటువంటి నా జీవితంలో రాళ్ళ రూపంలో పడింది అనమాట. అదేంటిదంటే గుడ్ మార్నింగ్ సార్. నా అప్లైనర్ వచ్చాడు, వచ్చేసి అది కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ 2:30కి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. నాకేం తెలుసు చెప్పడం, నా జీవితం మొత్తం నాశనం అవుతుంది. అంటే ఇప్పుడు అంటే నేను చెప్తాను, అప్పుడు అంటే ఎవరైనా స్టార్టింగ్ లో బెస్ట్ ఆ టైం చెప్తాను, ఇప్పుడు కాదు. నేను జాయిన్ అయిన 1.5 year బ్యాక్ సంగతి చెప్తున్నా. అదే గుడ్ మార్నింగ్ సార్ అనే దాని మీద నా జీవితం అంతా నాశనం అయ్యారు. సరే అనేసి నేను ఏం చేసిన అంటే ఇంకా 3 నెలలు ఆయన తిప్పిన తర్వాత నేను ఒక నా ఐడి ఇచ్చిన. అది కూడా ఏం చెప్పినంటే నన్ను మోసం చేసింది. ఏం చెప్పంటే సార్ 3 నెలల ముందు మీరు వచ్చినప్పుడు నా తర్వాత 400 మంది జాయిన్ అయిందని చెప్పాడు. అంటే మనిషికి ఆశ ఉంటుందా ఉండదా? సో ఆశతో ఏం చేసిన అంటే సరే అమ్మో 400 మంది పైరు అనేసి ఐడి ఇచ్చిన. అయితే మనము వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత అందరం ఏమనుకుంటాం, జాయిన్ అయిపోయినాం, సరే ఐడి ఇచ్చినాం, ఆయన చేసుకుంటా అన్నాడు. అది కూడా మోసం చేసిందని. ఆ తర్వాత ఏం చేసిండు, జాయిన్ కాగానే సార్ మీటింగ్ రండి. ఎవరైనా మనకు కూడా అదే చేస్తున్నా కదా. ఇప్పుడు మీరు అందరు కొత్త వాళ్ళే కదా, మీ అప్లైనర్స్ అందరూ మీటింగ్ తీసుకొచ్చినా లేదా? నన్ను కూడా మీటింగ్ రమ్మన్నాడు. మీటింగ్ రావడానికి మళ్ళీ నేను 6 నెలలు టైం పాస్ చేసిన. 1 నెల కాదు, 6 నెలల వరకు నేను మీటింగ్ పోలేదు. నేనేమన్నా మీటింగ్లో ఏం చెప్తారు, ఉండేదేముంది, అదే చప్పట్లు కొట్టిస్తారు, కూర్చోబెడతారు, ఆ ఉన్నోళ్ళే ఏదో చెప్తుంటారు. ఇదే రెగ్యులర్ గా జరిగేది. అన్ని మీటింగ్స్ చాలా చూసినాం. మీటింగ్స్ తో ఏం పెద్ద అయ్యేలేదు పెట్టేలేదు. నేను 6 నెలల వరకు పోలేదు. ఇంక ఎంబడి పడుతూనే ఉన్నాడు. పడిన తర్వాత ఇంకా ఆయన బాధ భరించలేక నేను ఒక మీటింగ్ ఒప్పుకున్నా. అంటే నా అందమైన జీవితంలో కొన్ని అంటే మంచిగా మనకంటే చాలా ఇష్టమైనవి ఉంటాయి కదా. అంటే నేను క్రికెట్ చూసేవాడిని, కంఫర్ట్ జోన్ అంటారు దాన్ని. క్రికెట్ చూస్తాము, సినిమాలు చూస్తాము. క్రికెట్లో ఏంటిదంటే షేవాగ్ బ్యాటింగ్ అంటే చాలా ఇష్టం నాకు. తర్వాత సినిమాలు అంటే వెంకటేష్ సినిమాలు నేను మొత్తం బాగా చూస్తాను. అయితే ఆ రోజు ఏమైందంటే ఆ మీటింగ్ ఉన్న రోజు సండే రోజు మన కూడా మీటింగ్ అని చెప్పిండు. ఆ రోజు నా కర్మకాలం ఏమైందంటే వెంకటేష్ సినిమా వస్తుంది జర్నీ టీవీ, నువ్వు నాకు నచ్చాల్సిన్నావు. ఇంకా మళ్ళీ ఏం చేయాలని మీటింగ్ ఇంకా అప్లైనర్ ఏం చేస్తాడు, అర్ధగంట ఫోన్ చేస్తుంటారా లేదా? 7 మీటింగ్ 10 o'clock 7కి ఫోన్ చేస్తాడు, 8:30కి ఫోన్ చేసి 9కి ఫోన్ చేసిన సినిమా చూపిస్తలేడు. ఇంకా సినిమా జర్నీ టీవీలో అప్పుడే 9కో 9:30కో అయిపోయినట్టు సినిమా. వస్తున్నా అని చెప్పిన. ఆయన ఏమని సార్ ఆయనకి డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏం చేసిందంటే సార్ మీరు ఫుల్ డే కాదు సార్, హాఫ్ డే వస్తే చాలన్నాడు. నాకు కన్సెషన్ ఇచ్చిండు అక్కడ మీటింగ్. దాని తర్వాత ఏం చేసిందంటే నేను ఇంకా సరే ఇంకా ఆయన బాధ భరించలేక మెల్లగా కార్ తీసి అదే మన కూడా ఉండే బిఎన్ రెడ్డి కదా మెల్లగా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకుందాం అనుకున్నాం. మళ్ళీ నాకు ఇంకో ఆఫర్ ఇచ్చింది, కన్సెషన్ ఆఫర్. సరే 1 hour అంటే సరే ఇంకా ఒప్పుకొని ఇంకా మీటింగ్ వచ్చింది. మీటింగ్ ఏమైందంటే హైవే నుంచి అది వేదా ఫంక్షన్ హాల్ ఉంది, వేదా అదే మన కూడా. సో మెయిన్ రోడ్ నుంచి టర్న్ అవుతుంటే నాకు ఇంకా చాలా మంది కనపడింది. ఇప్పుడు లీడర్స్ అంతా ఉన్నారు. డ్రెస్ కోడ్ వైట్ డ్రెస్ అంటే మీరంతా ఇప్పుడు డ్రెస్ వేసుకోలేదు. జనరల్ గా ఈ వెస్టైల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, అదే మన ఉమెన్స్ కానీ డ్రెస్ కోడ్
వీళ్ళకేమో అదే వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్, మొత్తం అంతా అట్లా అదే మెయిన్ రోడ్ నుంచి మొత్తం హాల్ వరకు అదే విధంగా ఉందన్నమాట. నేనేమనుకున్నా ఇదేంటి ఈ ఇంత అంటే ట్రాఫిక్ జామ్ హ్యాబిట్స్ లో ఉన్నారు, ఇక్కడ ఎందుకు ఉన్నారు? నాకు వీళ్ళందరూ డిస్టేజ్ అని తెలియదు, ఫస్ట్ మీటింగ్ కదా నాది. సరే అనేసి హాల్ని కొట్టుకుంటా హాల్ వరకు పోయిన తర్వాత మెయిన్ గేట్ నేను అక్కడ అదే పార్కింగ్ చేసిన కారు చేసేసి ఇంకా మెయిన్ గేట్ వెళ్తే ఆడ హౌస్ఫుల్ అంట, చిరంజీవి సినిమా అంటాను. అంటే నా మనసులో చెప్తాను చిరంజీవి సినిమా హౌస్ఫుల్ కాదు కదా. ఈ వెస్టేజ్ ఎవరు కూడా ఏమి పని అదే ఏమంటారు పని మేడం ఎప్పుడు ఏం చేస్తారు పని పాట చేయని వాళ్ళు, ఏమి చేతగాని వాళ్ళు, ఏదో చేతగాని వాళ్ళు ఊరుకుండాక మనలాంటి వాళ్ళందరినీ కూడా ఊరికే మీటింగ్ సతాయించే వాళ్ళు, ఇటువంటి ఫీలింగ్స్ అన్ని కలిగినాయి అప్పుడు నాకు. ఇంకా కష్టపడి అప్లైనర్ వచ్చిండు, లోపల తీసుకపోయిన తర్వాత అది జనరల్గా ఏంటి మన మీటింగ్ అసోసియేషన్ మీటింగ్ కాదు అది. ఆ మీటింగ్ ఏంటిదంటే అదే మన కంపెనీ మీటింగ్ ఆ రోజు 10,000 20,000 మంది వచ్చిన ఆ మీటింగ్కి. అంటే నా కర్మగాలి ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయ్యాను. నా కర్మగాలి ఎందుకంటే మళ్ళీ అది చూస్తే నాకు చూడగా నాకు మైండ్ మొత్తం చేంజ్ అవుతుంది కదా. నేను పోయింది మీటింగ్ ఎందుకంటే మా అప్లైన్ సాటిస్ఫై చేయడానికి అన్నమాట. సరే అని లోపల పోయినా, మళ్ళీ లోపల పోతే వాళ్ళ మొత్తం ఫుల్ ఉంది. తొంగి చూస్తే నాకు కనపడింది 1 crore చెక్ అనమాట. అది కూడా నా లైఫ్ ఏంది, నాకు ఇట్లా కనపడే కోట్లు చెక్ కనపడడం ఏంది. ఇంకా మా అప్లైనర్ ఏం చేసినట్టే, సార్ లోపలికి పోండి సార్ ఆ 1 crore చెక్ నాకు చాలా ఇదైపోయినాను. అంటే వద్దు బాబు మళ్ళీ లోపలికి నాకు 5 కోట్ల చెక్ కనపడుతుంది నాకేమొద్దు, చాలా 1 crore చెక్ అనుకోనా అనుకోని ఇంకా బయటకు ఇంటికి వచ్చేసిన. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన ఏం చేసినంటే అదే మీటింగ్ అడిగిన 10 daysకే, సార్ మీరు ఎంత అదృష్టవంతులు సార్, మీరు బ్రాంచ్ డైరెక్టర్ అయిపోయింది అన్నాడు. అరే ఇదేం బ్రాంచ్ డైరెక్టర్, అప్పుడు మీటింగ్ బ్రాంచ్ డైరెక్టర్ ఇస్తారా సార్? బ్రాంచ్ డైరెక్టర్ ఏంటి సార్, 4% టర్నోవర్ సార్, అదేది మన వెస్టేజ్ ఇన్కమ్ నుంచి అని చెప్పిండు. అప్పుడు నాకు వెస్టేజ్ అంటే టోటల్ గా డీటెయిల్ గా తెలియదు కదా. అప్పుడేమనుకున్నా అంటే ఎంజాయ్ చేయాలి కదా, అంటే 4% ఆఫ్ టర్నోవర్ అంటే అప్పుడు ఏమనుకున్నా అంటే అచ్చా బీవీ మేడం వాళ్ళకి పాండు సార్ వీళ్ళందరూ కూడా అందుకే ఈ లక్షల అమౌంట్ ఈ విధంగా వస్తుంది ఏమనుకున్నా. అంటే ఏం లేదు సార్, మీరు ఒక 200 టీవీ కొనాలన్నారు. 200 టీవీ కొంటే బ్రాండ్ డైరెక్టర్ అన్నాడు. సార్ ఫోన్ పే ఓకేనా అంటే నో ప్రాబ్లం సార్ అన్నాడు. అంటే ఫోన్ పే ఎంత సార్ అమౌంట్ అంటే అమౌంట్ పేమెంట్ చేస్తే ఆయన బిల్లు ఆ ప్రాడక్ట్స్ అంతా సర్వీస్ ఇచ్చిండు, మొత్తం తెచ్చిచ్చేయండి. నేను స్టార్టింగ్ కదా తెచ్చిద్దామా, ఎంజాయ్ చేయాలి. ఎలా ఎంజాయ్ చేస్తాం అంటే 4% నేను ఇంకా ఆఫీస్లో కూర్చున్నా, నా రూమ్ దిక్కి అదే డోర్ దగ్గర వేసుకున్నా. ఎంజాయ్ చేయాలి కదా, ఎంజాయ్ ఎలా చేస్తారు? ఎంజాయ్ చేయాలంటే మళ్ళీ ఆ సినిమా నువ్వు నాకు నచ్చావు సినిమా చూడాలి. దాంట్లో సునీల్ ఎంజాయ్ చేస్తాడు, మీ సీన్ గుర్తుందా లేదు? ఉందా లేదా సీన్? దాన్ని ఏం చేస్తాడు, వెంకటేష్ గెస్ట్ హౌస్ బయటికి వెళ్ళిపోతే సునీల్ మంచి సోఫా మీద ఉండి అదేది థమ్స్అప్ బాటిల్ పెట్టుకొని తర్వాత ఇంకే పెట్టుకొని పక్కన సిగరెట్ తాగుకుంటా ఒక సాంగ్ వేసుకుంటాడు. అవునా కదా? ఆ సాంగ్ వినుకుంటా ఎంజాయ్ చేసింది కదా. ఎంజాయ్మెంట్ అదనమాట. నేను కూడా ఎంజాయ్ చేయాలి అనుకుని ఏం చేసిన అంటే మా క్యాంటీన్ ఫోన్ చేసి టీ స్పెషాలిటీ విత్ అల్లం అని చెప్పినాను. నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా. అలా నేను అది టీ తెప్పించుకొని ఆ పాట సాంగ్ కూడా నా ఫోన్లో పెట్టుకొని ఎంజాయ్ చేయాలి. నాకు ఎంత వస్తుంది 4% అని 4% ఎంజాయ్ అని అలా ఆలోచించుకుంటా వస్తుందేమో 2 lakhs అని రావచ్చు అనుకో. టర్నోవర్ అంటే 5,000 కోట్ల టర్నోవర్ అంటే మళ్ళీ 2% రావాలి కదా మళ్ళీ అనుకొని అట్లా అనుకుంటున్నా. 11th రోజు వచ్చింది, మా వైఫ్ అడిగింది ఎంత వచ్చింది, వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువ చూసింది అనమాట. చూసి ఎంత వచ్చింది, నాకు 5,000 రూపాయలు వచ్చింది. 5,000 రూపాయలు వచ్చాయి. సరే అనేసి ఇంకా మళ్ళీ నా అప్లైనర్ వచ్చాడు. ఏం సార్ ఇట్లా వచ్చింది, నాకు 5,000 వచ్చింది, మీరు 4% అన్నారు అదని చెప్పి. సార్ మీరు ఏం భయపడకండి సార్, సిల్వర్ డైరెక్టర్ అయిపోతున్నారు. సిల్వర్ డైరెక్టర్ అంటే అది కూడా ఒకటి ఉందా
అంటే సిల్వర్ డైరెక్టర్ సార్ వీక్లో వస్తుంది అంటే మళ్ళీ ఫోన్ పే అడిగారు. అంటే అవునని చెప్పాడు. ఎంత సార్ అన్న ఏం లేదు అంతగా సార్ 150 PV అన్నాడు. సార్ నో ప్రాబ్లం అన్న నేను అది 150 PV నేను అదే పేమెంట్ చేస్తే 1 వీక్లో సిల్వర్ డైరెక్టర్ ఇచ్చాను పొజిషన్. మరి కంపెనీ ఇచ్చింది ఆయనకే లేదు నాకు. సో సిల్వర్ డైరెక్టర్ అయిపోయాను. మళ్ళీ ఒక అదే 10 days తర్వాత మళ్ళీ వచ్చేయండి సార్ మేము గోల్డ్ డైరెక్టర్ అన్నాడు. ఏమో ఉందా ఇంకోటి గోల్డ్ డైరెక్టర్ అంటే నేను మనసులో ఏమనుకున్నా అంటే ఆయనతో అడగలేదు. అంటే సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ అంటే సిల్వర్ కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ ఇస్తారేమో అనుకున్నా కంపెనీ వాళ్ళు. అంటే ఆ విధంగా ఏమైనా అదే లాక్స్ ఆఫ్ రూపీస్ వస్తాయి నేను అనుకుంటా. నాకే తెలుసా వాళ్ళు. ఆ విధంగా ఏమైంది మళ్ళీ 11th వచ్చింది మన కంపెనీ అదే అమౌంట్ వేసే రోజు 11th అనమాట. 10th రోజు చెప్తే 11th రోజు అమౌంట్ మనకు పడుతుంది అకౌంట్. ఆ రోజు 7,000 రూపాయలు పడింది. 7,000 రూపీస్ పడింది. ఏది సిల్వర్ డైరెక్టర్ గోల్డ్ డైరెక్టర్ కింద. మళ్ళీ అప్లై అంటే అప్పుడు నేను ఇంకా అల్లం చాయ్ అని ఎంజాయ్ చేయదలుచుకోలేదు. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు చేయదలుచుకోలేదు అది. ఎందుకంటే మళ్ళీ 7,000 వచ్చింది అనుకున్నా. తర్వాత ఏమైంది నేను మళ్ళీ ఏం చేసింది మళ్ళీ 10 days వచ్చి సార్ ఇప్పుడు మీరు స్టార్ట్ అవుతారు సార్ నిజంగా ఎంత అదృష్టం సార్ స్టార్ట్ అవుతారు అయిపోతున్నాను. నెక్స్ట్ మంత్ 10 daysకి స్టార్ట్ అవుతారా మళ్ళీ ఫోన్ పే సార్ ఫోన్ పే ఈసారి కొంచెం సార్ వాటర్ ఫిల్టర్ అన్నాడు. వాటర్ ఫిల్టర్ 30 రూపాయలు అంటే నో ప్రాబ్లం సార్ అంటే మళ్ళీ ఏమైంది సార్ ఈ స్టార్ట్ అవుతారు అంటే 3 సార్లు క్వాలిఫై కావాలి సార్. ఇది నాకు అర్థమైంది. నువ్వు ఏం ఎక్కువైంది చెప్పక నాకు అర్థమైంది. ఏమో సార్ నాకు తెలుసు రెండోసారి 2 వాటర్ ఫిల్టర్లు, మూడోసారి 3 వాటర్. ఆయన సార్ మీరు చాలా ఇంటెలిజెంట్ అని అన్నాడు. ఆ విధంగా నేను స్టార్ట్ యాక్టర్ అయిపోయాను. ఆ మంత్ అయిన తర్వాత నెక్స్ట్ అయింది. తర్వాత ఏమైందంటే మళ్ళీ 11th రోజు చూస్తే 9,000 రూపాయలు అమౌంట్ పడింది నాకు. 9,000 రూపీస్ స్టార్ట్ యాక్టర్. తర్వాత ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేసింది. అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టి నాకు నేను ఏదో 10 మందో 20 మందో పరిచయం చేసిన తెలిసిన వాళ్ళని. దాని తర్వాత ఏంది మొత్తం నాకు టీం తెలియదు ఏం తెలియదు. ఆయనేమో స్విచ్ ఆఫ్ పెట్టేసిండు. అసలు అంటే మానేసిన అని చెప్పిండు వెస్టేజ్. అరే ఇదేంటి అనుకోని నేను అనుకున్నా ఇంకా సరే ఇంకెందుకు అనేసి మళ్ళీ ఇంకా నా అందమైన జీవితంలో ఒకటికి వెళ్ళిపోదాం అనుకున్నాను. పోదాం అనుకోని ఇంకా హాయిగా ప్రశాంతంగా మళ్ళీ ఒక 10 రోజులు ఉన్నా నేను 10 days 15 days వరకు ఉన్నా. మళ్ళీ ఏమైంది మళ్ళీ ఊర్మూలు మెరుపులు స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఫోన్ వచ్చింది. ఏది మళ్ళీ 2:30 మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. అది మళ్ళీ గుడ్ మార్నింగ్ సార్ నేను మీ అప్లైనర్ మీద అప్లైనర్ అంట. టాప్ అప్లైనర్ ఆయన మానేసి సార్ నేనే మీకు ఇప్పుడు అప్లైనర్ అన్నాడు. సరే అనేసి ఇంకా ఆయనతోని మళ్ళీ ఆయన ఏం చేసినంటే సార్ మీరు ఏమి చేయకండి, మీరు ఓన్లీ నా వెంబడి రాండి, మీటింగ్లో అటెండ్ కాండి, నేను ఎక్కడ చెప్తే అక్కడ రాండి అన్నాడు. సో ఆయన ద్వారా నాకు మీటింగ్స్ అలవాటు అయిపోయింది. సో ప్రతి మీటింగ్ ఆయన వెంబడి రావడము, అటెండ్ కావడము. సో దానివల్ల ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవడం. ఆయన వల్ల ఏంటంటే ఆ టైంలో ఇంకా జూమ్ మీటింగ్స్ ఎక్కువ, అంటే జూమ్ మీటింగ్స్లో చెప్పడం అనమాట, సబ్జెక్ట్ చెప్పడము. సో సబ్జెక్ట్ నేర్చుకోవడము. సో ఇది అంతా ప్లాన్ ఏంది, బిజినెస్ ప్లాన్ ఏంది, ఇవన్నీ ఆ మీటింగ్స్లో చెప్పడం వల్ల నాకు బాగా నాలెడ్జ్ అంతా గెయిన్ అయ్యి లాస్ట్ తెలుసుకుంది ఏంటిదంటే ఈ బిజినెస్ సొంతంగా చేయాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దని తెలుసు. సో ఆ విధంగా జర్నీ చేసుకుంటా నేను ఇప్పుడు అదే నా పొజిషన్ ఎలా ఉందంటే నా ఫస్ట్ ఇన్కమ్ వెస్టేజ్ వచ్చింది 295 రూపీస్, హైయెస్ట్ ఇన్కమ్ 26,525 రూపాయలు. నాకు ఫస్ట్ లైన్ ఎల్ఓబి వచ్చింది నాకు. సో ఫస్ట్ లైన్లో మంచి లీడర్స్ ఉన్నారు నాకు. రవికుమార్ ఉన్నాడు, బైపాల్ యాదవ్ సార్ ఉన్నారు నాకు. సో లక్ష్మీ మేడం కూడా ఉంది. నాకు చాలా మంది మంచి లీడర్స్ ఉన్నారు. సో సెకండ్ లైన్ ఇప్పుడు డెవలప్ చేస్తున్నా. సెకండ్ లైన్, థర్డ్ లైన్ అవన్నీ కలిసి 1,800 పాయింట్స్ వస్తున్నా. సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నా. ఒక 5 months నుంచి మాత్రం నాకు 20,000 నుంచి 25,000 మధ్యలో అమౌంట్ అయితే ఎవ్రీ మంత్ వస్తుంది. నేను సిల్వర్ డైరెక్టర్ క్వాలిఫై అవుతున్నా. కాబట్టి నేను ఇది ఇంకా నాకు ఇంకా చాలా ముఖ్యమైన చెప్పాలి ఏంటిదంటే ఇక్కడ నాకు ఫుల్గా అంటే నేను నిలబడడానికి కారణం ఏంటంటే పాండు సార్ సార్ మీరు ఎడ్యుకేటెడ్ సార్, మీరు ఉండాలి, మీరు నిలబడండి, మీరు అదే నేను సపోర్ట్ చేస్తాను సార్ చాలా నాకు ధైర్యం ఇచ్చేయండు. సో దానివల్ల నేను నిలబడగలిగిన వెస్టేజ్లో. సో ఇప్పుడు నేను అక్కడ నేను చేసే జాబ్ కూడా నాకు వచ్చే శాలరీ 2 lakhs మేడం.
ఎప్పటి నుంచి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై కదా ఆగస్ట్ అంటే 6 నెలలు అంటే ఎంత లాస్ 12 లక్షలు అయినా వదిలేసి నేను వెస్టేజ్ సో ఇది నా వెస్టేజ్ జర్నీ అంటే మాట్లాడుతూ గంట సేపు మాట్లాడచ్చు సో నా అందమైన జీవితంలో ఏంటంటే అందమైన జీవితంలో నాకు వెస్టేజే నా జీవితం అయిపోయింది సో ఈ జీవితంలో ఇంకా నాకు అంటే ఈ జర్నీలో నాకు మంచి మంచి వ్యక్తులు పరిచయం బీబీ మేడం కానీ మల్లేష్ సార్ కానీ సో మల్లేష్ సార్ బీబీ మేడం మాట్లాడుతుంటే అసలు పాజిటివ్ ఎనర్జీ అనేది అసలు వీళ్ళు మాట్లాడుతుంటే అసలు నాకే అనిపించింది అనమాట అంటే ప్రతి చోటనే లైఫ్ లో సక్సెస్ అయినా ఇక్కడ ఎందుకు కాను అనేసి వీళ్ళందరూ చాలా మంది చాలా మహేష్ సార్ కూడా పోస్ట్ గా నన్ను జూమ్ మీటింగ్ లో చాలా సార్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిండు సార్ ఇలా మంచి మంచి లీడర్స్ ఆ మేడం కూడా అదే కలుస్తుంటారు మేడం కూడా చాలా మంది నాకు అసలు అంటే యాక్చువల్గా అంటే నేను పని చేసే చోట చాలా అంటే పెద్ద పెద్ద పోస్టులు నేను చాలా చేసిన బయట మార్కెట్లోనే ఎలక్షన్ ఆఫీసర్గా అదే అక్కడ ఆఫీసర్ పోస్టులు చేసిన ఎంసెట్లో పెద్ద పోస్టులు చేసిన చాలా చేసిన అంటే అక్కడ వ్యక్తులతో అంటే పెద్ద పెద్ద వ్యక్తులు అక్కడ ఉన్నారు వాళ్ళతో పరిచయానికి ఇక్కడ ఉన్న వ్యక్తులు చాలా డిఫరెన్స్ ఉంది అంటే వెస్టేజ్లో ఉన్న వాళ్ళకి అంటే మాట్లాడడం కానీ ఈగో అనేది ఎవరికి కూడా ఉండదండి వెస్టేజ్లో ఇక్కడ అంటే ఫస్ట్ నేను అనుకున్న అందమైన జీవితం ఏదో అది రాళ్ళు పడి అది అదే ముక్కలు అయితే అనుకున్నా కానీ ఇప్పుడున్న దాంట్లో ఏంటంటే నా జీవితంలో ఈ వెస్టేజ్ అనేది రావడం అనేది నేను పూర్వజన్మలు చేసిన పుణ్యంగా భావిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ